నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కోటి ఆశలతో నీటికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు పెద్ద గండం అయితే తప్పింది. ఆ గండం ఏంటి, అది ఎలా తప్పిందో తెలుసుకునే ముందుగా ఒక విజ్ఞప్తి. నీటికి సంబంధించి ఏ చిన్న సమాచారమైనా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోలు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. దీనివల్ల ఈ వీడియో 10 మందికి చేరువ చేసిన వాళ్ళు అవుతారు. ఇక అసలు విషయంలోకి వస్తాను. రాష్ట్రంలోని దాదాపు 7 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేశాయి. అంటే ఈ ప్రైవేట్ కాలేజీలు ఏవైతే దరఖాస్తు చేస్తున్నాయో వాటికి డీమ్డ్ యూనివర్సిటీ హోదా ఇచ్చేస్తే ఇక ఇది రాష్ట్రంలోని తెలుగు విద్యార్థులు ఎత్తిన పెద్ద బండరాయి వేసినట్లు అయ్యేది. ఎందుకంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కలిగిన యూనివర్సిటీల్లో ఆ రాష్ట్ర విద్యార్థులకే సీట్ ఇవ్వాలన్న రూల్ ఏమీ ఉండదు. దేశవ్యాప్తంగా నీట్ పాస్ అయినా ఎవరికైనా ఆ కాలేజీలో సీటు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఫీజులు కూడా కన్వీనర్ కోట, ఇప్పుడు నిర్ణయించిన కన్వీనర్ కోట కింద నిర్ణయించే ఫీజుల కంటే కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ మామూలుగా అయితే సాధారణంగా అయితే ప్రైవేట్ యూనివర్సిటీ కిందే ఉంటే ప్రైవేట్ కాలేజీ కిందే ఉంటే 50% సీట్లు కన్వీనర్ కోట కింద ఫిలప్ చేస్తారు. మిగతా 50% సీట్లని ఆయా మేనేజ్మెంట్ కోట కింద ఫిల్ చేసుకుంటాయి. అదే డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదాగాన ఇస్తే ఈ 50% కన్వీనర్ కోట కింద ఇవ్వాలన్న రూల్ ఏమీ ఉండదు. వాళ్ళే ఆ సీట్లని ఫిలప్ చేసుకుంటారు. నీటిలో సీట్ వచ్చిన ఏ రాష్ట్ర విద్యార్థులకైనా సీట్ ఇవ్వచ్చు. కానీ ఇప్పుడైతే కన్వీనర్ కోటా కింద కేటాయించే 50% సీట్లను ఆయా రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 7 అపోలో సహా 7 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ వీటికి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇవ్వాలంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దానికి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీనిపైన భర్జన జరిగింది. రాష్ట్రంలో నేరుగా ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆ కాలేజీల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎట్టకేలకైతే డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇవ్వకూడదు, ఎన్ఓసి ఇవ్వలేము, దీనివల్ల అలా చేస్తే విద్యార్థుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అనే అభిప్రాయంతో ఈ సంవత్సరానికి వాటికి ఎన్ఓసి ఇవ్వకుండా తిరస్కరించారు. వాస్తవంగా అయితే గత ఈ 2024లోనే కొత్త మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉండేది. జగన్ ప్రభుత్వంలో ఒక 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించారు. దాని తర్వాత కూడా ప్రతి సంవత్సరం కొన్ని కాలేజీలు గవర్నమెంట్ కాలేజీలు ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ ఆలోచన పక్కన పెట్టింది. ఏవైతే కొత్తగా గవర్నమెంట్లో ప్రారంభించాలనుకున్నారో వాటిని పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో నిర్వహించాలన్న ఆలోచనతో వాయిదా వేశారు. అవి ఈ ఏడాదైనా, అంటే 25-26కైనా వాటిలో ఎన్ని ఓపెన్ అవుతాయి, ఎన్నిట్లో సీట్లు భర్తీ చేస్తే తెలియదు. ఈ పరిస్థితిలో ఇప్పటికే తీవ్రమైన ఆగ్రహం ఎవరైతే నీటికి ప్రిపేర్ అవుతున్నారో ఆ విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల్లో ప్రభుత్వం పైన ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న యూనివర్సిటీలో కూడా ఇప్పటికే ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా డీమ్డ్ టు బి యూనివర్సిటీ చేస్తే ప్రజల్లో నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుందన్న భావంతో, అసంతృప్తి వ్యక్తం అవుతుందన్న భావంతో ప్రభుత్వం ఈసారికైతే వాటికి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పటికే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో కన్వీనర్ కోటా సీట్లు 1000 సీట్ల దాకా తక్కువగా ఉన్నాయి. అదే డీమ్డ్ టు బి యూనివర్సిటీ చేస్తే ఇంకా ఆ కన్వీనర్ కోటా సీట్లు కనీసం ఒక్కొక్క కాలేజీకి 100 సీట్లు అనుకుంటే 7 కాలేజీలకి 700 సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇలా డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా ఇచ్చి 700 సీట్లు తగ్గిపోతే ప్రజల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్న అభిప్రాయంతో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే దాని ఎన్ఓసి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఏది ఏమైనా ఈ సంవత్సరానికి నీటి విద్యార్థులకి ఒక పెద్ద గండం అయితే తప్పిందని చెప్పాలి. నమస్తే.